బ్రహ్మచారిణి స్వర్ణమాలపత్రి స్వర్ణమాలపత్రి మేడం గారిని కూడా వారికి అనంత అనంత కోటి ఆత్మ ప్రణామాలు చెప్పుకున్నాం. అలాగే వారి చైతన్యాన్ని మనకు అందించమని కూడా మనం కోరుకున్నాం. మరి ఈరోజు మన కార్యక్రమానికి ముందుగా ధ్యానం చేద్దాం. అందరూ చక్కగా సర్వ సమస్య పరిష్కారం ధ్యానం ప్రధానం అన్నారు. అంటే సర్వ సమస్యలకి పరిష్కారం ధ్యానం అంటే ఎట్లా అంటే ఏ సమస్య మనకి మానవుడికి చాలా సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు ఏ సమస్య వచ్చినా సరే, ఉదాహరణకి మీకు ఒంట్లో బాగాలేదు, మీ తలనొప్పి వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది, లేకపోతే ఇంకేదైనా బాధలు వచ్చింది, మీ అబ్బాయి మాట వింటలేదు, హస్బెండ్ విసిగిస్తున్నారు, భార్య విసిగిస్తుంది, లేకపోతే అబ్బాయికి ఉద్యోగం రాలేదు, అమ్మాయికి పెళ్లి కాలేదు, ఇలాంటి సమస్యలు బోర్డు ఉంటాయి మనందరికీ కూడా, సామాన్యం ఇవన్నీ. ఈ సమస్యలు వచ్చినా కూడా ఈ ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఏంటంటే ఎవరు చేస్తారు పరిష్కారం? మనం ధ్యానంలో కూర్చోండి, పరిష్కారం అయిపోతుంది. ఇది నేను చెప్పడం కాదు, ఇది ఎంతో మంది అనుభవించి చెప్పారన్నమాట. అది కరెక్ట్ అని అందరు రుజువు చేశారు, మహానుభావులు అందరూ రుజువు చేశారు. అందుకని చెప్తున్నా. అది కూడా కాకుండా ఇంకా మనం పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే ఇంకా తొందరగా సమస్యలన్నీ పోతాయట. అలా పిరమిడ్లో కూర్చున్నాము. ఇంకా ఉన్నవాళ్ళు చక్క పిరమిడ్ కూడా పెట్టుకుని కూర్చోండి. అయితే చక్క ఎలా ధ్యానం చేస్తాం? కాళ్ళు మడుచుకొని, చేతులు వేళలో వెళ్ళి పెట్టుకొని, కళ్ళు మూసుకొని, కళ్ళజోడు తీసుకుంటే పక్కకు పెట్టేసి తీసుకుని చక్కగా ధ్యానంలో కూర్చున్నాం. అందరం 10 నిమిషాలు ధ్యానంలో కూర్చుని తర్వాత మనం క్లాస్ చెప్పుకున్నామండి. అందరూ చక్కగా ధ్యానంలో కూర్చోండి, కాళ్ళు మడుచుకోండి, చేతులు వేళలో వెళ్ళి పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. ఎందుకు కళ్ళు మూసుకుంటున్నాము? మనకి విశ్వశక్తి మన లోపలికి రావాలి. విశ్వంలో ఉన్న శక్తి మనకు రావాలి అంటే కాస్మిక్ ఎనర్జీ అంటారు దాన్ని. అది మనకు రావాలి అంటే మనకి ఈ ఇంద్రియాలు పరుగులు ఎత్తాయి అన్నమాట. కళ్ళు చూస్తే, ముఖ్యంగా కళ్ళు చూసామనుకో, అయ్యో అదేదో అటు అదేదో ఉంది, అయ్యో ఇక్కడేదో ఉంది, అయ్యో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, చెవులు వీళ్ళు ఏదో దాన్ని మనం అది చేద్దామా, ఇది చేద్దామని చేతులు, అక్కడ పరిగెద్దామా, ఇక్కడ పరిగెద్దామని కాళ్ళు. ఈ రకంగా మనకి ఎన్నో ఇంద్రియాల వల్ల మనకి చాలా పరుగులు ఎత్తిస్తుంది ఒకసారి కూర్చొని. అందుకని మనం ధ్యానం అంటే చక్క ఇంద్రియాలను నిగ్రహించుకుని మనస్సును స్వాధీనపరుచుకుని ఉంటే ఆలోచన రహిత స్థితి తెచ్చుకుంటున్న వరకు ధ్యానం కుదరదండి మనకి. కళ్ళు మూసుకున్నంత మాత్రంతో ధ్యానం కాదు. చేతులు కట్టేసుకుని, కాళ్ళు కట్టేసుకుని, కళ్ళు మూసుకుని, మనసును స్వాధీనం చేసుకుని, మనసుని గట్టిగా పట్టుకుని, మనసుని పట్టుకోవడం అంటే ఎలా పట్టుకుంటాం? మనసు చేతితో పట్టుకునేది కాదు కదా. మనస్సుని లోపల ఆలోచనలు రానటువంటి స్థితికి రావాలి అంటే 2 కళ్ళల్లోని కనుగుడ్లను పక్కచక్క చేసి భూమధ్యంలో మనం బొట్టు పెట్టుకునే చోట దృష్టిని నిలపండి. నిలిపి శ్వాస మీద ధ్యాస, కేవలము శ్వాస మీద ధ్యాస. హాయిగా గాలి పీల్చుకోండి, పొట్ట నిండా గాలి పీల్చుకోండి, పూర్తిగా పొట్ట నిండా పీల్చుకోండి, పూర్తిగా వదిలేసేయండి. పూర్తిగా పొట్ట కంప్లీట్ ఖాళీ అయిపోవాలి. ఈ పొట్ట నిండా గాలి పీల్చుకున్నప్పుడు ఏమనుకోవాలంటే, నా ఆత్మ ఉద్ధరణకి, నా ఆత్మ జ్ఞానానికి కావలసినదన్నీ నేను తీసుకుంటున్నాను. కానీ గాలి వదిలేటప్పుడు నాకున్నటువంటి భయాలు కానీ, నాకున్న టెన్షన్లు కానీ, నాకున్న సమస్యలు కానీ, నాకు పనికిరానిటువంటి, నాకు ఆత్మ విద్యకు, ఆత్మ జ్ఞానానికి పనికిరానిటన్నిటినీ కంప్లీట్గా మూలాలతో సహా నేను కిందకి విడుదల చేసేస్తున్నాను. అవి అలసియాన అగ్నిలో దగ్ధమైపోయి కాంతిలో కలిసిపోగాక అని చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటూ మనం ఒక 3 సార్లు గట్టిగా గాలి పీల్చుకోండి, పొట్ట నిండుగా పీల్చుకోండి, ఫుల్గా. అలా పీల్చుకున్నప్పుడు మీరు చక్క భూమి మధ్య స్థానంలో బొట్టు పెట్టుకునే చాడు మాత్రమే దృష్టి పెట్టుకోవాలి. పూర్తిగా అనుకుంటున్నాక పూర్తిగా వదిలేసేయండి. కంప్లీట్ ఎంప్టీనెస్. మళ్ళీ ఒకసారి పూర్తిగా తీసుకుంటూ
నాకు ఆత్మ ధ్యానానికి కావలసినటువంటిది అంతా నేను పూర్తిగా నేను తీసుకుంటున్నాను లోపలికి. మళ్ళీ వదిలేటప్పుడు నా ఆత్మవిద్యకు కావలసినటువంటి అన్ని ఉంచుకుని నాకు ఆత్మవిద్యకు పనికి రానటువంటిది అన్నిటినీ నేను మూలాలతో సహా వదిలేస్తున్నాను. నా భయాలు, నా సమస్యలు, నా ఆందోళనలు పూర్తిగా నేను వదిలేస్తున్నాను, విడుదల చేస్తున్నాను. అవన్నీ కూడా అలసియాన అగ్నిలో దగ్ధమైపోయి కాంతిలో కలిసిపోగాక. ఇప్పుడు చక్కగా మీరు అన్ని విడుదల చేసేశారు, హాయిగా కూర్చున్నారు. కేవలము శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. గాలి పీల్చుకోవటము వదలటం, అది మన ప్రక్రియ కాదు, అది మన భగవంతుడి ఇచ్చినటువంటి వరం. గాలి తీసుకుంటున్నాము, వదులుతున్నాము, మనం గమనిస్తున్నాం అంతే. మనం గమనించినా గమనించకపోయినా జరుగుతుంది, కానీ మనం గమనించకుండా వేరే ఎక్కడో ఆలోచనలు పడిపోతున్నాం. పత్రి గారు ఏం చెప్పారంటే, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస నిలపడమే. ఎందుకు? ఎప్పుడైతే మనం అందరం ఈ శ్వాస మీద ధ్యాస నిలుపుతామో అప్పుడు మన ఆలోచన రహిత స్థితి వస్తుంది. వెంటనే రాదండి, దాని దంపతిగా ఎక్కడొస్తాయి ఆలోచనలు పుట్టలు. మనిషికి ఆలోచన పుట్టలు కళ్ళు మూసుకున్నప్పుడే మరి ఎక్కువ అవుతాయి ఆలోచనలు. ఎప్పుడో చిన్నప్పుడే కూడా గుర్తొస్తాయి, మంచి కానీ కూడా గుర్తొస్తాయి. కానీ అవన్నీ పోవాలి, ముందు 100 వస్తాయి, 100 ఆలోచనలు వస్తాయి. కూర్చోక 80, ఆ రోజున ఇంకో రోజు, ఇంకా 10 రోజులకి 70, ఇంకా 10 రోజులకి 50, అలా మెల్లగా తగ్గుకుంటా వస్తాయి. ఇట్లాంటివి మనం పట్టించుకోకుండా ఉండాలి. ఏ విధంగా పట్టించుకోకుండా ఉండాలి అంటే, మనకి చుట్టం వస్తారనుకోండి, రండి కూర్చోండి, మీకు పాలు తాగుతారా, టీ తాగుతారా, కాఫీ తాగుతారా, ఏం తింటా అని గబగబా పెట్టామనుకోండి, బాగానే ఉంది కాయగా కూర్చుంటారు. అది వచ్చినవాడు కాస్త మొహం తిప్పుకుని కూర్చోండి అని అంటే మీ పనులు మీరు చేసుకున్నారు అనుకోండి, వాడు ఇంకోసారి రాడు. ఆ విధంగా మన ఆలోచన కూడా పట్టించుకోకుండా ఉండాలి. ఆలోచన పట్టించుకోకపోతే మనకి రావు, తగ్గిపోతాయి. ఆ విధంగా రోజు రోజుకి తగ్గిపోయి కొన్ని రోజులు చేయగా ధ్యానంలో ఆలోచన తగ్గిపోతాయి. అది అప్పుడు ధ్యానం చేసినట్లు లెక్క. ఇప్పుడు మన ఊరికే కళ్ళు మూసుకుని కూర్చొని ఏదో చెప్పాను కనుక మనం ఏదో టైం ప్రకారం ఏదో 10 నిమిషాలు 5 నిమిషాలు ధ్యానం చేస్తే ఇది ధ్యానం కాదు. ఇది ధ్యాన పద్ధతి మాత్రమే నేను చెప్తున్నా. అది కూడా మన మనసు గుర్రంలాగా పరిగెత్తుంది, కోతిలాగా గంతులు వేస్తుంది. అందుకని దానికి సంకెళ్ళు వేయాలి. ఎలా వేయాలి? మనం ప్రతిరోజు ఒకే టైంలో అలవర్చుకోవాలి. అప్పుడు మనసు తెలిసిపోదు, ఈ టైంలో మౌనంగా కూర్చోవాలి, ఈ టైంలో మన ఆలోచన వచ్చినా పట్టించుకోలేడు అని మనసు తెలిసిపోతుంది. 2-3 రోజులు అలారం పెట్టుకోండి, ఆ తర్వాత అలారం అక్కర్లు మీ మనసే చెప్పేస్తుంది. అలాగే మళ్ళీ ఒకే ప్లేస్లో కూర్చోండి. మొత్తం ప్రయత్నాలు ఇవన్నీ మీ అందరికీ తెలిసే ఉంటాయి. ఇవన్నీ నేను మళ్ళీ ఎవరైనా ఒకళ్ళిద్దరు తెలిసిన వాళ్ళంటే చెప్తున్నా అంతే. ఒకే ప్లేస్లో కూర్చోండి. ఆ ప్లేస్ ఎట్లా ఉండాలి? మరి ఎత్తుగా ఉండకూడదు, మరి పల్లంగా ఉండకూడదు. కానీ కిందైనా కూర్చోవచ్చు, కుర్చీ మీద కూర్చోవచ్చు, సోఫాలో మంచం మీద కూడా కూర్చోవచ్చు. కానీ కింద అంటే సాయంత్రం నేల మీద కూర్చోకూడదు. ఒక చాప వేసుకున్నాం, లేకపోతే ఒక పట్ట వేసుకున్నాం, ఒక ఏదన్నా ఒకటి దిండు లాంటిది, ఒక బొంత లాంటిది వేసుకుని కూర్చోవాలి. కేవలం ఒట్టి నేల మీద కూర్చోకూడదండి. అలా కూర్చుని ధ్యానాన్ని అలవాటు పడిపోతే మనసు కూడా అలవాటు పడిపోతుంది. మన మనసు ఏంటి, సినిమా చూద్దామంటే సినిమాని చూడమంటది. అరే టీవీలో సీరియల్ వస్తుంది, వాళ్ళు చూస్తున్నారు, మనం చూద్దామంటే అది వెళ్ళిపోదాం పదంటది. నో, నేను ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే మనకు సమస్యలన్నీ పోతాయి. మన గురువు గారు చెప్పారు,
అని చెప్తాను అనుకో అని మనం ఎప్పుడు చెప్పుకోవాలి. మనసును టీం చేసుకోవాలి. చూడండి, ఏనుగుని, అంత పెద్ద ఏనుగుని కూడా మావటి వాడు చిన్న పిల్లాడు, వాడు అదుపులో తెచ్చుకుంటాడు. దాన్ని టీం చేసి మంచిగా చేసుకుంటాడు. అట్లాగే మనం మాత్రం మన మనసును చేసుకోలేమా? మనం కూడా మంచిగా చేసుకోవాలి. అది మనం సామర్థ్యాన్ని బట్టి ఉంటది. అంటే మనం ఖచ్చితంగా అనుకోవాలి. ఎస్, బ్రహ్మర్షి పితామహ గురువు గారు చెప్పారు, మనం పాటించాలి. మహాగురువు ఆయన స్వార్థం కోసం ఏ పని చేయలేదు. నిస్వార్థంగా ఆయనకి జేబులో ఒక రూపాయి లేకుండా ఎన్నో పిరమిడ్లు కట్టించాడు. ఎంతో వాళ్ళు ప్రపంచం అంతా తిరిగి వచ్చాడు. అది ఎలా సాధ్యమైంది? కేవలం ఆయన ధ్యాన సాధన. ఒక సంవత్సరం ఆయన మాట్లాడలేదట, మౌనదీక్షలో ఉన్నట్టు. మనం 10 నిమిషాలు మౌనం కూర్చోడానికి కష్టంగా ఉంటుంది మనకు. మౌనంగా ఉంటూ చాలా గొప్ప విషయం అది. ఒకటి మౌన స్థితిలో ఉన్నాను, హాయిగా కూర్చున్నాను. నేను శరీరం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కూడా కాదు, నేను అహంకారం కాదు, నేను కేవలము ఆత్మ. ఆ పరమాత్మ నుండి వచ్చిన దైవ కాంతిని నేను. నేను ఎక్కడి నుంచి వచ్చానో నేను అక్కడికే వెళ్ళాలి. మనం అందరం దివ్యాత్మం. ఆత్మకి చావు లేదు. అది దివ్య స్వరూపం, అది బ్రహ్మ పదార్థం. చావు లేదు. ఒక అతను గుడి దగ్గర కూర్చుని రోజు అడుక్కునేవాడట. గుడి దగ్గర బాగా ఒక మట్టిలో కూరుకుపోయిన ఒక బాక్స్ లాగా ఉందట. ఆ బాక్స్ మీద శుభ్రం చేసుకుని, ఎంత మట్టి ఉంది, దాని మీద ఒక సాప వేసుకుని, ఒక చిన్నగా గుడ్డ వేసుకుని కూర్చుని రోజు అడుక్కునేవాడట. గుడికి పోయేవాడు దగ్గర. అలా ప్రతిరోజు అడుక్కుంటున్నాడు, ఏదో వచ్చిన డబ్బులతో తింటున్నాడు ఉంటున్నాడు. ఒకరోజు ఒక యోగి వెళ్తున్నాడట. వెళ్తుంటే కూడా తను అడుగుతున్నాడు, భిక్షాందేహి అని అడుగుతున్నాడు. అడుగుతుంటే, ఏమయ్యా ఎందుకు అడుక్కుంటున్నావు? నీకింత అంత గని ఉంటే నువ్వు ఎందుకు అడుక్కుంటున్నావు అని అన్నాడు. ఆ బిచ్చగాడు అన్నాడు, ఏంటి అన్నాడు, గని ఉంది నా కింద అంటాడు ఏంటి అనుకున్నాడు. నువ్వు చూసుకో బాబు, నీ కింద ఎంత గని ఉందో, నువ్వు ఆ బిచ్చగాడిలో అడుక్కుంటున్నావు, నువ్వెంతో ధనవంతుడివి, నువ్వు లేచి కూర్చొని చూసుకొని కింద దేని మీద కూర్చున్నావు అని, ఒక గని మీద కూర్చున్నావు అన్నాడు. ఏంటి నన్ను గని అంటాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. ఈయన లేచి, ఈయన ఏదో మహానుభావుడిలా ఉన్నాడు, చూద్దామని లేచాడు. లేచి ఆ మట్టి అంతా తీసేసి అది ఏదో తలుపులాగా ఉందని తీశాడంట. లోపలన్నీ వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయట. అట్లాగే మనం కూడా అంతే. మనకి ఏమీ లేదు, మనకు జ్ఞానం లేదు, మనకు డబ్బులు లేవు, మనకు ఏమీ లేదు అనుకుంటాం. కానీ మన లోపల ఉంది ఆ గని. ఎట్లయితే ఇప్పుడు ఆ బచ్చగాడి కింద కూర్చుని గని మర్చిపోయాడు తెలియక, మన దగ్గర కూడా ఉంది. మన లోపల ఉంది అలాంటి గని. కానీ మనం చూసుకోవట్లా. బయట ఎక్కడో ఉంది, పక్కింటి ఇంట్లో ఉంది, వీళ్ళింట్లో ఉంది, అంబానీ ఇంట్లో ఉంది, వాళ్ళ ఇంట్లో ఉంది, వీళ్ళ ఇంట్లో ఉంది అనుకుంటున్నాం మనం. వాడికి 2 అంతస్తుల మేడ ఉంది, వాడికి 7 అంతస్తుల మేడ ఉంది, వాడు ఎంత డబ్బు ఉందో వాడికి అనుకుంటున్నాం. కానీ మన దగ్గర ఉంది, అంతకంటే ఎక్కువ మన దగ్గర ఉంది. అది మనం చూసుకోవట్లేదు. ఎలా చూసుకోవాలి మరి? కేవలం ధ్యానంలో. ఈ ధ్యానం చేస్తే నీ లోపల ఉన్నటువంటి గని, ఎంత అద్భుతమైన గని ఉందో తెలుసు.
కానీ మనం బయట చూస్తున్నామే, బయట చూస్తే మనకి ఎలా దొరుకుతుంది? ఏ పరిస్థితిలో నశ్యతి అంటే మనం ఏది చూస్తున్నామో అది నశ్యం. మనకు కనపడేదంతా భ్రమ అండి. మనం చూసే ప్రపంచం అంతా ఒక భ్రమ. మరి ఎక్కడుంది? మన లోపల. దివ్యమైనటువంటిది, దివ్యలోకాలు మన లోపల ఉన్నాయి. ఎన్నో దివ్యలోకాలు మన లోపల ఉన్నాయి. నక్షత్ర లోకాలున్నాయి. గ్రహాంతరవాసులు లోపల ఉన్నారు. ఎన్నో గ్రహాలున్నాయి. ఎంతో మణిమాణిక్యాలున్నాయి మన లోపల. ఎందుకంటే మనమే ఆ భగవంతుడు. అహం బ్రహ్మాస్మి. ఏది తక్కువ లేదు. ఏది కావాలంటే అది వస్తుంది. ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చొని మనం గ్రహించినప్పుడు మొదట మనం ఎవరమో తెలుసుకోవాలి కదా! మనం ఎవరమో మనం తెలుసుకుంటే మన లోపల ఏముందో తెలుస్తుంది. కానీ మనమేమో ఆ పక్క వాడిది ఏముందో, ఈ పక్క వాడికి ఏముందో, వాడి మేడ పెద్దగా ఉంది, ఈడి మేడ పెద్దగా ఉంది, ఆమె దగ్గర నగలున్నాయి, ఈమె పట్టు చీర కట్టుకుంది. ఇది చూస్తున్నాం. కానీ మన లోపల ఎంతుందో మనం చూడట్లేదు. జ్ఞానం లేదు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తది? మనం ధ్యానం కూర్చుంటే వస్తది. ఓ పటం పెట్టుకొని పూజ చేసి, ఓ దేవుడా ఇదిగో నీకు ఇన్ని పూలేస్తున్నాను, ఇన్ని ఫలాలు పెడుతున్నాను, ఇంత స్వీట్లు పెడుతున్నాను, ఇంత నైవేద్యం పెడుతున్నాను, ఇంత పులిహార బొబ్బట్లు పెడుతున్నాం. కుదరదు. ఆయన తింటాడా? ఆయన పేరు చెప్పి మనం తినేస్తాం. పండగని పేరు చెప్తాం. 10 పలహారాలు చేస్తాం. హాయిగా తింటాం కూర్చొని. ఆయన తిన్నాడని సంతృప్తి పడతాం. కానీ నిజమైన దేవుడు నువ్వే. నీలోనే ఉన్నాడు ఆ పరమాత్మ. అది తెలుసుకోవాలి. ఎలా? ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానం అంటే ఆషామాషి కాదు. ఊరికే 10 నిమిషాలు కూర్చుంటే సరిపోదు. ఒకరోజు కూర్చుంటే సరిపోదు. ఆ ధ్యాన మహిమ తెలుసుకుంటే, ఆ ధ్యానానికి ఒక అలవాటు పడిపోతే, ఆ ధ్యానానికి ఒక బానిసైపోతే వదలం అది. ఎట్లా తాగుబోతే ఒకరోజు తాగాడంటే రోజు తాగాలనిపిస్తుంది. సో, మనం అంతవరకు ఎందుకండి? మనం రోజు కాఫీ తాగితే, రోజు అదే టైం కాఫీ తాగాలి. అలాగే మరి ధ్యానం ఎందుకు తీసుకోమండి మరి? ధ్యానం కూడా ఒక అలవాటు చేసుకో. ధ్యానానికి బానిసైపోండి. ఆ విధంగా ధ్యానం చేయగా ఒక్కసారి రుచి మరిగితే వదిలిపెట్టం. ఆ రుచి మరగాలి. అంటే ధ్యానానికి కూర్చోవాలండి. అది తెలిసే వరకు కూర్చోండి. అన్ని సమస్యలకి పరిష్కారం అదే అన్నాం గదా! మనందరికి ఎన్నో సమస్యలున్నాయి గదా మరి. ఆ సమస్యలన్నీ ఎంతోమంది ఉన్నారండి. క్యాన్సరొచ్చి తగ్గించుకున్న వాళ్ళు ఎంతో మందున్నారు. క్యాన్సరే కాదు ఎన్నో రోగాలు తగ్గించుకున్న వాళ్ళు ఎంతోమంది. అనుభవం వాళ్ళ అనుభవాలు చెప్పడం వల్ల తెలిసింది. ఇలా మనకు తెలిసిన మన అనుభవాలు మనం చెప్తాం. అందుకే పత్రికారు చెప్తారు. మన అనుభవాలు చెప్పుకోవాలండి. మనం అందరం గ్రూప్ ఎనర్జీలో ఉంటే చాలా మంచిది. ఒకళ్ళకి జ్ఞానం చేసి ఇళ్ళలో కూర్చున్నప్పుడు మనం ఒకళ్ళొకళ్ళం చేసుకుంటాం. కానీ ఒకే టైంలో మనం అందరం ఇప్పుడు చూడండి. ఒకే టైంలో మనం అందరం కూర్చున్నాం గదా! ఇప్పుడు. ఇది కూడా గొప్ప ఎనర్జీ అండి. మనందరికీ చెందుతుంది ఎనర్జీ. గ్రూప్‌లో ఎంతమంది ఉన్నారో అందరికి వస్తుంది ఎనర్జీ. ఎందుకంటే మన ఎనర్జీ తోటి, మన ధ్యానంతోటి మనం ఉద్ధరించబడతాం. కానీ మనం అందరం కూర్చొని ధ్యానం చేస్తే మన విశ్వమే ఉద్ధరించబడుతుంది. మనం అందరం ఎందుకు పుట్టాం? మనకు మనం ఉద్ధరించుకోవడం కాదు. మనం ఈ విశ్వానికి ఉద్ధరించాలి. లోక కళ్యాణం కోసం పాటుపడాలి. హాయిగా కూర్చోండి. ఎవరు కళ్ళు తెరవద్దు.
కదలొద్దు. అద్భుతమైన జ్ఞానం మనకు అందుతోంది. మన కాస్మిక్ ఎనర్జీ వస్తోంది. ఎక్కడి నుంచి వస్తది? మనం స్థిరంగా ఉన్నప్పుడు కాళ్ళు కట్టేసి, చేతులు కట్టేసి, మన కళ్ళు మూసేసుకొని కేవలం మనసంతా మనం ఆ ధ్యానంలో మునిగినప్పుడు కంప్లీట్‌గా ఆజ్ఞాచక్రం మనం బొట్టు పెట్టుకునే చోట గాని దృష్టి పెట్టినప్పుడు అక్కడ మీకు చక్కటి వెలుగు కనపడుతుంది. అలాగే ఉండండి. కదలకుండా, కళ్ళు తిరగకుండా, ఏ మంత్రమూ చెప్పదు. ఏ భగవంతుడి రూపం చూడక్కర్లేదు. కేవలము సైలెంట్. నిశ్శబ్దం. చక్కటి భ్రూ మధ్యలో మీకు చక్కటి వెలుగు కనపడుతుంది. కనపడకపోయినా ఏం బాధ లేదు. అయ్యో! నాకు కనపడలేదే అనుకోకండి. కనపడుతుంది. వస్తది. చీకటి కనపడితే పర్వాలేదు. వెలుగు కనపడితే పర్వాలేదు. రంగులు కనపడితే పర్వాలేదు. అలా అలా పైకి చూడండి. పైకెళ్ళండి. మీ తల మీద మధ్యలో మీ పాపడిలో మధ్యలో మనకి ఏముంటుంది? బ్రహ్మరంధ్రం ఉంటుంది. పుట్టుకతోనే వస్తది మనకి. మనం చిన్నప్పుడు చూస్తాం చిన్నపిల్లలకు మధ్యలో పాపడిలో నుదురు ఆడతా ఉంటది పైన. పెద్దయిన కొద్దిగా మనం గట్టి పడిపోతాం. ఎందుకంటే మనకెన్నో ఆలోచనలు నిండిపోయి భయాలు, ఆందోళనలు, కోరికలు కొట్టుమిట్టాడి ఆ బ్రహ్మరంధ్రం కూడా పడిపోతుంది. కానీ ధ్యానం చేసినప్పుడు బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. కాస్మిక్ ఎనర్జీ అంటే నథింగ్ బట్ విశ్వంలో ఉన్నటువంటి ఎనర్జీ అంతా మనకు వస్తుంది. ఆ యూనివర్స్ లో ఉన్న ఎనర్జీ అంతా మనకు వస్తుంది. ఆ లోపల నుంచి చక్కగా పొట్టు పొట్టుగా మన లోపలికి అదే శక్తి, అదే అనంతమైన శక్తి, అదే ప్రేమ శక్తి ఆ లోపల నుంచి వస్తుంది. బొట్లు బొట్లుగా పడుతుంది. ఎప్పుడు అనంతమైన ధ్యానంలో ఉన్నప్పుడు మనకు రోగాలు రావు, కష్టాలుండవు, నష్టాలుండవు, కోపాలుండవు, భయాలుండవు, దుఃఖాలుండవు. ఎంతో శక్తి వస్తుంది. కాస్మిక్ సెన్సిబుల్ మనకు ఎంతో శక్తి వస్తుంది. మిత్రులారా ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. అలాగే ధ్యానంలో కూర్చోండి. మీరందరూ ఎంతో ధ్యానాన్ని పొందుతున్నారు. ధ్యాన శక్తిని పొందుతున్నారు. మీ గురువుని ధ్యానించుకోండి. అసైన్ మాస్టర్స్‌ని గుర్తించుకోండి. ధ్యానించుకోండి. ఆది శంకరాచార్యులు గారిని, రమణ మహర్షిని, రామకృష్ణ పరమహంసని, వివేకానందుల వారిని ఎందరో మహానుభావులు అందరినీ ధ్యానించుకోండి. వాళ్ళందరూ మనలాంటి వాళ్ళే కదా! మరి వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? ఈ ధ్యానం కుదరాలంటే మనకు కొన్ని నియమాలు కూడా పాటించాలి. అహింస పరమో ధర్మః. హింస చూడో హంస పకడో. పత్రి గారు ఎప్పుడు చెప్పేవారు.
హింస వదలాలి, హంస పట్టుకోవాలి. హంస అంటే శ్వాస, హింస అంటే ఎవరినైనా చంపడం, కొట్టడం, తిట్టడం, చంపి వాడి మాంసం తినటం. నాన్ వెజిటేరియన్ తినేవాడికి, మాంసం తినేవాడికి ధ్యానం కుదరదండి. ఎందుకంటే హింస ఉంటుంది కదా, కుదరదు. కేవలము శాకాహారం. అంత మాత్రమే కాదు, శుద్ధ శాకాహారం. శుద్ధ శాకాహారం అంటే వండింది 3 గంటల లోపల తినాలి. ఎక్కువ పులుపు, ఎక్కువ కారం, ఎక్కువ వేడి తినకూడదు. నిలవ ఉండేవి తినకూడదు. హాయిగా కూర్చోండి, ఎవ్వరు కళ్ళు తెరవద్దు. ఒకసారి రామకృష్ణ వారు, మీకు తెలిసే ఉంటుంది, శ్రీరామకృష్ణ పరహంస అంటారు కదా ఆయన్ని. ఆయన కాళీమాత పూజ చేసేవారు. కాళీమాత భక్తుడు. ఆయన రోజు పూజ చేస్తా బాగా లీనమైపోయేవాడు. భక్తిలో లీనమైపోయి అమ్మకు పూజిస్తా మధ్యలో మర్చిపోయి తన మీద వేసేసుకునేవాడు పూలు. అమ్మ తను ఒకటే అనుకునేవాడు. కాళీమాతను ఒకటే అనుకునేవాడు. ఆ చేతిలో పూజ చేస్తా తల మీద తన వేసుకునేవాడు. అలా అమ్మలో లీనమైపోయేవాడు. కొన్ని గంటల సేపు సమాధి స్థితిలో ఉండిపోయేవారు. కానీ ఎన్నాళ్ళు అలా ఉంటాడు. కానీ ఆయన గురువు ఉన్నాడు. రామకృష్ణ వారి గురువు తోతాపురి అన్నాడు, రామకృష్ణ అది సరిపోదు నీకు. అయ్యో సరిపోదా? అమ్మా నేను ఒకటే. నా అమ్మ నువ్వు ఒకటి కాదు, నువ్వు అమ్మలో లీనమైపోవాలి, అమ్మను దాటుకుని రావాలి అన్నాడు. అమ్మో నాకంత శక్తి లేదు. లేవు, నీకుంది, ఆ శక్తి ఉంది. అమ్మను దాటుకుని, అమ్మను చీల్చుకుని రావాలి నువ్వు బయటికి. నా వల్ల కాదు అంటున్నాడు రామకృష్ణ. కానీ గురువు చెప్పాడు, గురువు ఆజ్ఞ మీరకూడదు. గురువు చెప్పాడు, లేదు రామకృష్ణ నువ్వు అలా ఉంటే ఎప్పుడు అలాగే ఉండిపోతావు. కాళీగా ఉంటే నువ్వు ఒట్టాగే ఉండిపోతావు. అలా ఉండకూడదు. అమ్మను చీల్చుకుని, అమ్మ వేరు నువ్వు వేరు కాదు, అమ్మ నువ్వు రెండు ఒక్కటే, ఒక్క రూపంలో ఉండిపోవాలి. అమ్మలో నువ్వు లీనమైపోవాలి. అమ్మో నా వల్ల కాదు, అమ్మలో నేను అమ్మను ఎలా చీల్చుకున్నాను తన లోపల, నువ్వు ఎలా కలవు అన్నాడు. ప్రయత్నం చేయి అన్నాడు తోతాపురి గురువు మాట మీద. అంతే, వెళ్ళిపోయాడు. అంతే, మాతలో కలిసిపోయాడు, జ్యోతి రూపం అయిపోయాడు. అంతే. ఆ విధంగా గురువు మార్గాన్ని చూపిస్తాడు. కానీ వెళ్ళవలసింది మనమే. గురువు ఆ ద్వారం దగ్గర దాకా తీసుకెళ్తాడంట, తాళం చూపిస్తాడు. ఆ తాళం తీసి లోపలికి వెళ్ళాల్సింది మనమే. గురువు దేవుడి కంటే గొప్పవాడు. దేవుడి కంటే గొప్పవాడు. ఎందుకంటే ఆ దేవుడికి వెళ్ళటం మనకు తెలియదు. ఆ దేవుడి దగ్గర తీసుకెళ్తే మార్గం చూపించేది గురువే. అలాంటి గురువుని పట్టుకోవాలంటే శ్వాస మీద ధ్యాస. నీ శ్వాసే గురువు. మీరందరూ చక్కగా మాస్టర్స్, మీరందరూ చక్కగా ధ్యానం చేస్తున్నారు. ఒక 5 నిమిషాల సేపు అలాగే ధ్యానంలో కూర్చోండి. కళ్ళు తెరవద్దు, కదలొద్దు, కేవలము శ్వాస మీద ధ్యాస.
5, 4, 3, 2, 1. రెండు చేతులు తీసి చక్కగా కళ్ళ మీద పెట్టుకోండి. ఫైవ్, 4, 3, 2, 1, 0. రెండు చేతులు తీసి మెల్లగా కళ్ళు మోస్తూ తెరుస్తూ ఓపెన్ చేసి అరిచేతులు చూసుకోండి. కరాగ్రే హస్తే లక్ష్మి, కర మధ్య సరస్వతి, కరమూలే స్థితో గౌరి, ప్రభాతే కరదర్శనం అనుకుని కళ్ళకు నమస్కారం చేసుకుని మెల్లగా ఆనందంగా సంతోషంగా కళ్ళు తెరవండి. ఈరోజు మనం గురువు గొప్పతనం తెలుసుకున్నాం. ఒకసారి ఒక యువకుడు ఆశ్రమానికి వెళ్ళి తన శిష్యుడిగా స్వీకరించమని అడిగాడు. గురుగారిని వేడుకున్నాడు. గురుగారు నన్ను కొంచెం శిష్యుడిగా స్వీకరించండి అని అడిగాడు. గురువు అతని వైపు చూశాడు. చూసి ఇక్కడ ఒక పొయ్యి ఉందంట, పొయ్యి పక్కన ఒక వెదురు బుట్ట ఉంది. వెదురు బుట్ట అంటే తెలుసు కదా మీ అందరికి, వెదురుతో అలుతారు బుట్టని. ఆ బుట్ట చూపించి సరే అయితే నువ్వు ఈ నదికి వెళ్ళి దీంతో నీళ్లు తీసుకురా అన్నాడు. వెదురు బుట్టతో నీళ్లు తీసుకురా అన్నాడు. ఆయన చూశాడు ఆ శిష్యుడు, దీంట్లో నీళ్లు ఎలా నిలుస్తాయి అనుకున్నాడు, మనసులో అనుకున్నాడు. కానీ గురువుగారిని అడగకూడదు కదా, క్వశ్చన్ వేయకూడదు. గురువుగారిని ఎలా తీసుకొస్తాను అని అడగకూడదు. కానీ ఆ గురువు ప్రశ్నిస్తే ఆయన ఏమైనా ఆజ్ఞను ధిక్కరించబోతున్నామని సరేలే అని నదికి వెళ్ళి దాన్ని పుట్టినాడని నీళ్లు తీసుకొచ్చాడు. ఆ నీళ్ళన్నీ కారిపోయింది. మళ్ళీ ఈసారి వేగంగా పరిగెత్తుకొచ్చాడు. మళ్ళీ పడిపోయింది. నడిస్తే లాభం లేని నీళ్ళ బుట్టను తల మీద పెట్టుకుని మరీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన నీళ్ళు పూర్తిగా కారిపోయి చేసేది ఏం లేక ఖాళీ బుట్టతో గురువు దగ్గరికి వచ్చి తన నిస్సహాయ స్థితివాడు, నేను చేయలేకపోతున్నానని చెప్పేశాడు. అప్పుడు గురువు అన్నాడంట, వెదురు బుట్టలో నీళ్ళు నిలవ నాకు తెలుసు, కానీ నీ ప్రయత్నం వలన ఆ బొగ్గు మసితో ఉన్నట్టు వెదురు బుట్ట కత్తి మసిపోయి తెల్లబడిపోయింది. అంటే నల్లని బుట్ట లాంటిదే మన మనసు కూడా అలాంటిదే. అదేమైంది, నువ్వు 4 సార్లు నీళ్లు పట్టుకొచ్చేసరికి ఆ మసిపోయింది కదా. అది పరిశుభ్రంగా ఉంచితే ఏ విద్యలో అయినా పరిపూర్ణత చెందుతుంది. పరిశుభ్రం లేకపోతే ఆ మురికట్టాగా ఉండిపోతుంది. అందుకని ఆత్మవిద్యను ఉపదేశించాలంటే మన మనసు పరిశుభ్రం అవ్వాలని చెప్పాడు. అలాగే ఇంకో విషయం చూడండి, ఆత్మవిద్యను ఉపదేశమని యమధర్మరాజు దగ్గరికి కోరతాడు నచికేతుడు అని. నచికేతుడు స్టోరీ తెలిసే ఉంటుంది మీ అందరికీ. నచికేతుడు అనేవాడు చిన్న బాలుడు. ఆ బాలుడు ఒక తండ్రి ఏం చేస్తాడంటే పుణ్యం చేసుకోవాలని తనకున్నటువంటి ఆవులన్నిటినీ దానం చేస్తాం అనుకుంటాడు. కానీ ఏం చేస్తాడంటే ఇప్పుడు పాడైపోయిన ఆవుల్ని, కొట్టిపోయిన ఆవుల్ని దానం చేస్తాడు. ఈ పిల్లాడు చూస్తాడు, నాన్నగారు మీరు అలా చేస్తున్నారు ఏంటి అని అడుగుతాడు. అది తప్పు కదా అని అంటాడు. ఇప్పుడంటే తండ్రిని పిల్లడు అటు తప్పు చెప్పకూడదు, అది తప్పు అని అనుకోకుండా ఆయన అంటాడు, అలా ఇవ్వడం ఏంటి, అలా ఇస్తే పుణ్యం ఎలా వస్తుంది మనకి, ఇది చేయకూడదు కదా అలా అంటాడు. అలా 10 సార్లు అనేసరికి అతను కోపం వస్తుంది. ఈ లోపల వెళ్ళి అంటాడు, నన్ను ఎవరికి ఇస్తారు అంటాడు, నిన్ను ఎముడికి ఇస్తానంటాడు. సరే నచికేతుడు చిన్న బాలుడు, 7-8 సంవత్సరాల పిల్లాడు. సరే అన్నాడు కదా అన్న ఎముడికి ఇస్తాడని ఈయన వెళ్ళిపోయాడు, యమలోకానికి వెళ్ళిపోయాడు. యమధర్మరాజుకి వెళ్ళిపోయాడు. యమధర్మరాజుకి వెళ్తే యమధర్మరాజు 2 రోజులు కనిపించరు, 3 రోజులు కనిపించరు, 4 రోజులు 5 రోజులు ఉంటాడు. అలాగే నుంచుని ఉంటాడు పిల్లడు. అప్పుడు యమధర్మరాజు వచ్చిన తర్వాత చెప్తారు, భటులు చెప్తారు, ఎవరో పిల్లాడు చూడండి మీకోసం, మీ దర్శనం కోసం వచ్చాడు, కానీ ఒక బ్రాహ్మణ పిల్లడిలాగా ఉన్నాడు, ఆ పిల్లాడు అన్ని రోజులు బయట ఉంటే మనకు మంచిది కాదు అని అంటాడు. అప్పుడు యమధర్మరాజు లోపలికి పిలుస్తాడు, నీ పేరేంటి, నచికేత నీకు ఏం కావాలంటాడు. అంటే మనం ఆత్మజ్ఞానం కావాలి, మనం మరణించిన తర్వాత ఏమవుతామో కావాలి చెప్పమంటాడు.
ఆయన అంటాడు, అబ్బో ఈ చిన్న పిల్లవాడికి ఆ విద్య ఎలా చెప్తామని, నీకు ఆ విద్య కాదు కానీ నీకు చాలా డబ్బులు ఇస్తాను, నీకు చాలా ధనం ఇస్తాను, నీకు ఏది కావాలంటే ఇది ఇస్తాను, దీర్ఘాయుష్ ఇస్తాను, అక్షయ సంపదలు ఇస్తాను, అవన్నీ తీసుకోనంటాడు. కానీ నచికేతుడు అంటాడు, ఏమీ వద్దు, నాకు ఆత్మజ్ఞానం తప్ప ఇంకేది వద్దంటాడు. చిన్న పిల్లవాడు, అతని ఆదర్శానికి యమధర్మరాజు మెచ్చుకుంటాడు, అంత దృఢ చిత్తానికి మెచ్చుకుంటాడు. ఆత్మవిద్యను బోధించేవాడు యమధర్మరాజు నచికేతుడు. గురువు అంటే అలా మార్గదర్శి, గురువు అంటే ఒక నిష్ణాతుడు, అసూయ లేనివాడు, ఆత్మజ్ఞానాన్ని పొందినవాడై ఉండాలని అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఈ అజ్ఞాన చీకట్లు తొలగించి విజ్ఞానం జ్యోతులు వెలిగించే వాడే అంటే గురువు. ఎలాంటి వాడు అంటే మట్టిలో మాణిక్యాలను వెతికి తీగల సామర్థ్యం ఉంది గురువులకి. కనుక ఎంతమందో గురువులు, ఈ మాతృదేశాన్ని గౌరవించే మహోన్నతులే గురువులు. అందుకే గురువులు అనంత జ్ఞానగంట. అలాగే చూడండి, ఇప్పుడు కూడా మీరు రోజు చూస్తూనే ఉంటారు, ఈ కుంభమేళా జరుగుతుంది కదా, ఈ కుంభమేళాలో జరిగేటప్పుడు ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. భద్రి గారు ఎప్పుడు అనేవారు, ఒక యోగి కానటువంటి వాడు రాజ్యం వెళ్తే రాజ్యాన్ని రక్షిస్తాడు అనేవారు. అట్లాగే ఆ యోగి ఆదిత్యనాథ్ గారు కూడా అక్కడ చీఫ్ మినిస్టర్ ఏపీ గవర్నమెంట్కి, ఆయన అక్కడ ఎవరు మాంసాహార దుకాణాలు పెట్టొద్దని చెప్పి శాసించేశాడు. కాశీలో కానీ ప్రయాగలో కానీ తాను పరిపాలించే రాజ్యంలో చెప్పి పెట్టేశాడు, అది పెట్టకూడదు, హింస చేయకూడదని. అలాగే ఈ సాధువులు ఎంతమందో వస్తున్నారు కదా, అసలు ఒక సాధువునంట, ఒక నాగ సాధువుని ట్రైన్లో వస్తుంటే ఒక టికెట్ అడిగాడంట, టికెట్ అడిగితే వాళ్ళు, అది ఆయన టికెట్ అంటే ఆయనకు తెలియలేదు, టికెట్ తీసుకుని వెళ్ళాలని కూడా తెలియదు. వాళ్ళు ఎప్పుడు జ్ఞానంలోనే ఉంటారు, అనంత జ్ఞానంలో ఉంటారు. అయితే ఆయన అటు ఇటు చూస్తుంటే, నేను టికెట్ లేదా అంటే లేదన్నాడు. అయితే కింద దింపేసేయండి అన్నాడు. ఇద్దరు పోలీసులు వచ్చి కింద దింపేశారు. దింపేసేస్తే ఆయన పక్కన కూర్చుని ధ్యానంలో కూర్చున్నాడు. ట్రైన్ కదలలేదట, కదలకపోతే ఆ టెక్నీషియన్ పిలిచారు, ఏదో లోపం అనుకుని, ట్రైన్ లోపం అనుకుని టెక్నీషియన్ పిలిచారు. వాళ్ళందరూ వచ్చారు, చూశారు, ఎక్కడ ఏ లోపం లేదు, అసలు ప్రసక్తి లేదు, ట్రైన్ కదిలే ప్రసక్తి లేదు. ఎంతమంది వచ్చి ఇంజనీర్లు వచ్చినా ఆఖరికి ఆ ఇంజనీర్లో ఎవరో ఒక అతనికి కొంచెం ఆత్మజ్ఞానం పరిచయం ఉన్నట్టుంది. ఆయన అన్నట్ట, ఇందులో ఏ లోపం లేదు, ఇదిగో మీరు ఏం చేశారు, ఆయన టికెట్ లేదు దింపేసినట్టుంటారు ఆ స్వామిని, ఆ స్వామి పక్కన కూర్చున్నాడు, ఎటు కాని దారిలో కూర్చుని ఉన్నాడు ఆయన, బహుశా అదే ఉంటుంది అని చెప్పేసి ఆయన పట్టుకుని మళ్ళీ ఎక్కించండి ట్రైన్ అన్నాడు. ఆయన ట్రైన్ ఎక్కించి స్టార్ట్ చేస్తే వెంటనే ట్రైన్ స్టార్ట్ అయిపోయిందంట. అందుకని మనకు వాళ్ళందరూ కూడా బట్టలు లేకుండా దిగంబర్లుగా ఏదంతా బూడిద పోసుకుని వెళ్ళిపోతున్నారు అని అంటే వాళ్ళంతా ఆత్మజ్ఞానులు. వాళ్ళలో ఎంతో ఇలాంటి ఒక్కటి నేను ఊరికే మచ్చుకు చెప్పాను, ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి అక్కడ. అందుకని ధ్యానాన్ని అంటే ఆషామాషి కాదండి, అది జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే మన కర్మలన్నీ దగ్ధమైపోతాయి. మామూలు వాళ్ళకి ఇలా అవుతున్నాయి, మరి నాగసాధువులు లాంటి వాళ్ళు, వాళ్ళకి చలి లేదు, బట్టలు వేసుకోరు, ఆకలి లేదు, దొరికింది తింటారు, దొరకపోతే ఉంటారు. ఎంతో మరి చూసుంటారు, మీరు అందరూ చూస్తున్నాం, ప్రతిరోజు కూడా ఎన్నో జరుగుతుంది. ఇలాంటివన్నీ జరగాలంటే గురువులు, అలాంటి గురువులు అవ్వాలి, మనకు కావాలి. మనం అయితే ఒకసారి గురువుని గుర్తించడం అంటే ఎట్లా, గురువుని గుర్తించడం ఎట్లా అన్నిటి ఒక మూర్ఖమైన ప్రశ్న ఇది. గురువుని ఎప్పుడు విమర్శించకూడదు. గురువు అని చెప్పారు అనుకోండి, అంతే గురువు అనాలి. కానీ గురువుని ఎట్లా గుర్తించాలి, ఆయన గురువుని ఎలా తెలుస్తుంది అని ప్రశ్న వేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనకి భారత యుద్ధం జరిగింది కదా, కౌరవులు పాండవులకి. శ్రీకృష్ణుడు వాళ్ళతోనే ఉన్నాడు, కౌరవులతోనూ ఉన్నాడు, పాండవులతో ఉన్నాడు. మరి కృష్ణుడు కౌరవులు గుర్తించారా? కృష్ణుడు కౌరవుల దగ్గరికి వెళ్తాడు, యుద్ధం వద్దయ్యా చెప్పడానికి వెళ్తాడు. విన్నారా వాళ్ళు? ఒక యుద్ధం ఎంత, కాకపోతే మీకు ఆస్తి అంత ఇవ్వకపోతే 5 ఊళ్ళు ఇవ్వండి చాలు వాళ్ళకి,
వాళ్ళు చాలని చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. అందుకని యుద్ధం వల్ల అనవసర నష్టం, ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు. వద్దయ్యా, ఆస్తి నష్టం, ప్రజల నష్టం, ధన నష్టం ఎన్నో జరుగుతాయి అన్నాడు. అంటే విన్నారా? శ్రీకృష్ణుడు దేవుడు అని అన్నాడు. మరి నువ్వేం దేవుడు అనుకున్నారు? తర్వాత తెలిసింది కదా, వాళ్ళకి ఏం జరిగిందో తెలిసింది కదా, ఏం పోగొట్టుకున్నారో తెలిసింది కదా. అలాగే మంత్రాలను రాఘవేంద్ర స్వామి ఉన్నారు. రాఘవేంద్ర స్వామికి ఎప్పుడు భక్తి, కృష్ణ భక్తి, భక్తే భక్తి. అయితే తన భార్య కూడా గుర్తించలేదు. ఏంటో ఎప్పుడు ఆ భక్తిలో కూర్చుంటే ఎలాగా, ఇంట్లో ఏముందో ఏం లేదో కూర్చోవడం అని చెప్పి తిట్టేదట. ఆయన గుర్తులేదు. అలాగే వివేకానందని కూడా అలాగే ఇప్పుడు గుర్తించలేదు. మరి వివేకానంద ఎంత నేర్చుకున్నాడండి? వివేకానందుడు భగవంతుడు ఎక్కడున్నాడు అని అడుగుతాడు. ఎవరిని అడిగినా చెప్పరు. ఎంతో మంది గురువుల దగ్గరికి వెళ్తాడు. భగవంతుని ఎవరైనా చూసి అబ్బో ఇదేం ప్రశ్న వేస్తున్నావు నువ్వు, భగవంతుడు మేము ఎవరో చూడటం అంటే. మరి ఎవరైనా చూసినాడు చెప్పండి అని అంటే ఎవరు మాకు తెలియదు. కానీ విశ్వనాథ్ ఠాగూర్ వాళ్ళ తండ్రి ఉన్నాడు, ఆయన తెలుసు. ఆయన మహర్షి అంటారు ఆయన, దేవేంద్రనాథ్ ఠాగూర్. ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి అన్న. రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి పేరు దేవేంద్రనాథ్ ఠాగూర్. ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి, ఆయన అందరూ మహర్షి అంటారు, బహుశా ఆయన చూసి ఉండొచ్చు అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు వివేకానంద. భగవంతుడు మీరు ఎక్కడ చూసారా అని అడిగాట. ఆయన అంట షట్కుని ఇలాంటి ప్రశ్న ఎవరు వేయలేదు. అయినా కానీ నాకు నేను చూడలేదు కానీ బాబు, నేను చూసిన వాళ్ళని ఒక చెప్తాను అంటే. ఎవరండి అంటే రామకృష్ణ పరమహంస ఉన్నాడు అక్కడ కలకత్తాలో, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన ఆయన చూపిస్తాడు మీకు అన్నాడు. వెంటనే వివేకానంద వెళ్ళిపోయారు ఆయన దగ్గర. అలా వెళ్ళటంతో గుమ్మంలోనే రామకృష్ణ పరమహంస చూసి వివేక పేరు వివేకానంద్ కాదు, నరేంద్రుడు. కానీ ఈయనేమన్నాడు చూడగానే, ఏ నరేంద్ర అన్నాడు. అరే నేను ఎలా తెలుసు? నువ్వు తెలియటం కాదు, నీ మనసులో ఉన్న ప్రశ్న కూడా నాకు తెలుసు అన్నాడు. లేదంటే నాకు భగవంతుని మీరు చూసారా అని అడిగాడు. చూశాను. ఎక్కడ చూశారు? నీలో చూశాను, నాలో చూశాను, అందరిలోనూ చూస్తాను. అదిలా రా చూపిస్తాను. చూశాడు, చూపించాడు, ధ్యానంలో కూర్చోబెట్టాడు, అంతే. భగవంతుడు కనిపించాడు. అయితే దానికి ఇంకా ధ్యానం కలిగింది. అందుకని చికాగో వచ్చి 1883 అనుకుంటా, చికాగో వచ్చి సర్వమత సభలకు పిలిచారు. సర్వమతం, అన్ని మతాలు ఒకటే అని చెప్పడానికి దేశాల నుంచి, ప్రపంచ దేశాల నుంచి అందరూ వచ్చారు. ఈయన వచ్చాడు, వివేకానంద గారు. వస్తే వివేకానంద గారు ఎలా వచ్చారు? ఆయన ఆరెంజ్ డ్రెస్ వేసుకున్నాడు, పంచి కట్టుకున్నాడు, టర్బన్ కట్టుకున్నాడు. ఆయన చూసి ఎవరు ఇంగ్లీష్ మాట్లాడతాడు అనుకోరు. అందుకని ఆయనకు ముందు ఇవ్వలేదంట, పర్మిషన్ ఇవ్వలేదంట. ఆయన రిక్వెస్ట్ చేశాడు, నాకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి, నాకు ఎక్కువ సమయం అక్కర్లేదని. సరే ఏదో మాట్లాడతాడులే అనుకున్నారట. 5 నిమిషాల కంటే ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ కూడా మాట్లాడడం వీల్లేదన్నట్టు. ఓకే అన్న. వెంటనే స్టేజ్ ఎక్కైనా మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని అనేసరికి, ఒక్క మాట అనేసరికి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎవరు అనరు. ప్రపంచ భక్తులందరినీ, ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ కలిపి మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అన్నాడు. అని మొదలుపెట్టి చెబుతుంటే, మనం మతాన్ని గురించి చెప్తుంటే, సర్వమతాలకు సమానం అని చెబుతుంటే గంటసేపు మాట్లాడినా కూడా ఎవరు మర్చిపోయారట, వింటూనే ఉన్నారు. అలాంటి మహానుభావులు ఉంటారు, వాళ్ళు సద్గురువులు. అలాంటి వాళ్ళని తెలుసుకుని మనం ఎంతో నేర్చుకోవాలి. కనుక గురువుని ఎవరో కూడా గుర్తించక్కర్లేదు. ఆ గురువు పక్కన నువ్వు తిరగాడినా చాలు, గురువు నీకు ఏం కావాలని ఆయనే అడుగుతాడు. సుభాష్ పత్రి గారు అలాంటి వాడు. వినేవాడు గురువే, చెప్పేవాడు గురువే అనేవాడు ఆయన. ఎందుకంటే ఇవాళ నేను చెప్తాను, రేపు నువ్వు చెప్తావయ్యా. ఇవాళ నేను గురువును, రేపు నువ్వు గురువు. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గురువుస్, మై డియర్ గాడ్స్ అనేవాడు ఆయన. మరి మనమంతా ఫ్రెండ్స్, మనమంతా మాస్టర్స్, మనమంతా గాడ్స్ అనేవాడు. కనుక గురుశక్తిని గురించి చెప్పడం అనేది ఒక చిన్న విషయం కాదండి. గురువుని గురించి మనం గురువుగా అర్థం చేసుకోవాలి.
గురువు చెప్పిన మాట వినాలి. మనం ఏంటి మనలో ఏమున్నాయి? పంచభూతాలతో కలిసినట్టు స్వయంభూ శరీరం మన శరీరం. మనమంతా ఒక పంచభూతాలతో ఉన్న ఒక శరీరం. పంచ పంచకోశాలేంటి? వాళ్ళ రోజున మనకి మన శరీరంలో 7 కోశాలు ఉన్నాయి. పంచభూతాత్మకమైనటువంటి స్వయంభూ దేవాలయం ఉంది. అంటే పంచభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. 5 ఈ 5 మనలోనే ఉన్నాయి. మనం ఎప్పుడు దేవాలయానికి వెళ్ళి అనుకుంటాం కదా, ఇది స్వయంభూ దేవాలయం అంటారు. అంటే దాంతో తను వెలిసిన దేవాలయం అనేది స్వయంభూ అంటారు. లేకపోతే ఎవరో ప్రాణ ప్రతిష్ఠ చేస్తే అది వాడు చేశారని అంటారు. అలాగే మనది ఈ శరీరం అనేది స్వయంభూ దేవాలయం అండి. అందుకని మనం ఎవ్వరం తక్కువ వాళ్ళం కాదు. మనం అందరం కూడా చాలా పవిత్రమైనటువంటి వాళ్ళం. మనం ఎవరిని తక్కువ చేసుకోకూడదు. అందుకని ఎవరిని ఎవరూ తక్కువ చేసుకోకూడదు. అందరూ సమానమే, అందరూ ఒకటే, అందరూ గురువులమే, అందరూ మాస్టర్సే, అందరూ భగవంతులమే అనుకోవాలి. అయితే ఈ శరీరంలో మనకి ఏమున్నాయి? ఈ శరీరంలో మనకి కోశాలుండి, ఉల్లిపాయ పొరలాగా కోశాలుండి మరి అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, జ్ఞానమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, విశ్వమయ కోసం, నిర్వాణమయ కోసం అని 7 కోశాలు ఉన్నాయి. వాడు ఒక్కొక్కర తీసేస్తే, ఉల్లిపాయ పొరలాగా తీసేస్తే మధ్యలో ఉండదు ఏదో అదే ఆత్మ. అలాంటి ఆత్మదార్థాన్ని అది మనలో ఉంది. అందుకనే మనం స్వయంభూ దేవాలయం అన్నారు. దేవాలయం ఎక్కడలేదు, మనమే. ఎంత శరీరం దేవాలయం అంటే మనం ఈ శరీరాన్ని మనం అందుకని శుభ్రం చేసుకోవాలి. ఇలా దేవాలయం ఎలా సిద్ధం చేసుకుంటున్నాము, ఆ దేవాలయంలో దేవుడు ఉన్నాడు కనుక దాన్ని శుభ్రం చేసుకోవాలంటే ప్రతిరోజు స్నానం చేస్తాం. స్నానం చేసిన వల్ల బయట శరీరం శుద్ధం అవుతుంది. మన లోపల శరీరానికి ధ్యానం చేస్తే మన లోపల శరీరంలో ఉన్నటువంటి ఈ కోశాలన్నీ శుభ్రపడాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేనే కుదురుతుంది. ధ్యానం చేయకపోతే మనకి కుదరదను. ఆత్మే పరబ్రహ్మం, దేహమే దేవాలయం, జీవుడే దేవుడు, శ్వాసే గురువు. మన సమయమే సాధన. ఈ సమయం అంతా సాధనకి, సహనమే ప్రగతి, మన అనుభవమే జ్ఞానం, దానమే ధర్మం అండి. ఎప్పుడు మనం ధర్మం చేసుకోవాలి, దానం చేసుకోవాలి అనుకోవాలి. మానవ సేవయే మాధవ సేవ. ఎప్పుడు మానవ సేవ, మాధవ సేవ. ఎక్కడికో సేవ చేయాలి. పక్కవాడే సేవ చేయటానికి లేదు, కానీ మనం ఎక్కడికో పోయి సేవ చేద్దాం అనుకుంటాం. మనం మనలోనే చేసుకోవటం. అలాగే మన లోపల ఎన్ని వాయువులు ఉన్నాయి. మనకు చక్కగా దేవుని పూజిస్తాం. పూజించడానికి ఏముంటాయి మనకి? ఏదో పువ్వులు తెస్తాం, కొబ్బరికాయలు తెస్తాం, అగరొత్తులు తెస్తాం, ఇవన్నీ తెస్తాం, పూజిస్తాం. ఎంతసేపు 10 నిమిషాలు చేస్తారు, కొంతమంది అరగంట చేస్తారు, గంటల తరబడి కూర్చుంటారు కొంతమంది. కానీ ఇవన్నీ అవసరం లేదండి. మన ఈ పాంచభౌతికమైనటువంటి ఈ దేహానికి పూజించడానికి అహింస పరమో ధర్మ. ఈ పుష్పాలు చాలు, 8 పుష్పాలు ఉన్నాయి. పర్మనెంట్ గా ఎప్పుడు మనం ఉపయోగించే దేవుడికి, ఈ దేవుడికి, ఆత్మదేవుడికి 8 పుష్పాలతో పూజించవచ్చు. ఏంటి 8 పుష్పాలు? అహింస పరమో ధర్మ అనే మొదటి పుష్పం. అహింస అంటే హింస చేయకూడదు, ప్రతి జంతువుని ప్రేమించాలి. రెండోది ఇంద్రియ నిగ్రహం ఉండటమే రెండో పుష్పం. అంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఎటు పడితే అటు పరిగెత్తకూడదు, మనసును నిలుపుకొని ఉండాలి. ఏది పడితే తినకూడదు, ఏది పడితే అది మాట్లాడకూడదు. మూడో పుష్పం సరభూత దయా పుష్పం. ప్రతి ఒక్కళ్ళ మీద దయ ఉండాలి. పశువు మీద, పక్షి మీద, చెట్టు మీద, జంతువు మీద, అన్నిట్లోనూ భగవంతుడు ఉన్నాడని దృష్టి ఉండాలి. అదే సరభూత దయాపుష్పం మూడోది. 4వది క్షమాపుష్పం. క్షమాపుష్పం అందరే క్షమించాలి. మనం తప్పు చేస్తే క్షమించుతాం, ఎవరన్నా తప్పు చేస్తే కూడా మనం క్షమించే. ఏం పర్లేదయ్యా, ఏం కాదులే. మనకెవరన్నా వెళ్తుంటే కాలు దొక్కుతాడు అనుకోండి, వేదవా అనేస్తాం మనం. తప్పు, పర్లేదులే బాబు, ఏం కాదు, నువ్వు చోటు తొక్కావు, ఏం కాదు, పర్వాలేదు అని క్షమించే. క్షమాపుష్పం 4వది. 5వది శాంతి పుష్పం.
శాంతంగా ఉండటం, ప్రశాంతంగా ఉంటుంది 5వ పుష్పం. తపస్సు అనేది 6వ పుష్పం. అంటే కళ్ళు మూసుకుని తపస్సులో ఉండడం అనేది 6వ పుష్పం. 7వ పుష్పం త్యాగ పుష్పం. త్యాగం చేయాలి, ధ్యానం చేయాలి. మన దగ్గర ఉన్నటువంటిది ఇంకొకటి ఇవ్వడం అనేది త్యాగం. మనం ఒకళ్ళ సేవ చేయడం అనేది ఒక త్యాగం. అలాంటి త్యాగం చేయాలి. 8వది సత్యం. 8వ పుష్పం సత్యం పలకడం. ఎప్పుడు సత్యం, అబద్ధాలు పలకూడదు, అనవసరమైన మాట పలకూడదు, అనవసరమైన ఆలోచన రాకూడదు. అలాంటి 8 పుష్పాలతోటి మనం పూజ చేసుకోవచ్చండి. ఈ ప్రజలు భగవంతుడు చెప్పినటువంటి 8 పుష్పాలకి మనం పూజ చేసుకోవాలి. 8 పుష్పాలతో భగవంతుడు పూజ చేసుకోవాలి. ఇదే అసలైనటువంటి పూజ. అలాగే తల్లిదండ్రులకి నమస్కారం పెట్టచ్చు. తల్లిదండ్రులకి నమస్కారం, ఒక్క నమస్కారం చాలు. పదే నమస్కారాలు పెట్టక్కర్ల. తల్లికి తండ్రికి ప్రతిరోజు నమస్కారం పెట్టమని ఆచారం మనం పెట్టుకోవాలి. కానీ భగవంతుడికి 3 నమస్కారాలు పెట్టాలట. భగవంతుడు ఎందుకని? భగవంతుడిలో ఆది దైవము, ఆది భౌతికము, ఆధ్యాత్మని 3 ఉంటాయి. అందుకని భగవంతుడు దండం పెట్టినప్పుడు 3 నమస్కారాలు చేయాలి. గురువుకు 2 నమస్కారాలు చేయాలి. ఆ విధంగా మనం నమస్కారం తీసుకోవాలి. టైం ఉందా అమ్మా? ఇంకా అయిపోయిందా? ఇంకండి, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి కళ్ళు మూసుకొని మనం ఈ ధ్యానం మనకు బాగా జరగాలని, మనకే కాదు ప్రపంచం శాంతి కలగాలని, లోక కళ్యాణం జరగాలని, అందరూ బాగుండాలని మనం కూడా ఒకసారి కళ్ళు మూసుకుని ఒక మంగళం చెప్పుకుందాం అండి. మంగళం జయమంగళం అదే కాకుండా భూమి మంగళం చెప్పుకోండి. భూమి మంగళం, నీరు మంగళం, అగ్ని మంగళం, గగన మంగళం, వాయుమంగళం, ఆత్మమంగళం, పరమాత్మ మంగళం, సర్వమంగళం, సమస్త మంగళం. భగవతే నమస్తే అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఎవరన్నా మాట్లాడతారా? థ్యాంక్స్ అమ్మా. ఓకే అమ్మా. చాలా బాగా చెప్తున్నారమ్మా. థ్యాంక్స్ అమ్మా, బాగుంది. ఎనర్జీస్ కూడా బాగా వచ్చినాయి. చాలా బాగుంది. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. టీగా చెప్తున్నారమ్మా, డౌట్స్ ఏమో మొత్తం విప్పి చెప్తున్నారు కదా, ఇంకా డౌట్స్ లేనట్టు అనిపిస్తుంది.